ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలామంది వ్యాపారానికి సంబంధించిన వాస్తు గురించి ఎంతో మందిని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. అయితే మరి వ్యాపారానికి సంబంధించిన వాస్తుకి సంబంధించిన రూల్స్ ఏముంటాయి? సార్ మేము ఒక మాట విన్నాం. అంటే కొంతమంది ప్రశ్నలు మీకు చెప్తున్నాను ముందు. సార్ మేము ఒక మాట విన్నాం. తూర్పు, ఉత్తరము, పడమర అనేది నివాసానికి చాలా బాగుంటుంది. దక్షిణం కేవలం వ్యాపారానికే బాగుంటుందని చెప్తారు సార్. మరి ఎంతవరకు నిజం అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరి దక్షిణం ఎందుకు చెప్పారు అనేది ఆలోచన చేయాలి. ఓకేనా? స్పెషల్లీ దక్షిణం మాత్రమే వ్యాపారానికి ఒక టాప్ మోస్ట్ బిట్ అని చెప్పొచ్చు. దక్షిణం ఫేసింగ్ బిట్. ఇక్కడ చెప్పే నియమాలన్నీ మీరు వినండి. ఇది కేవలం వ్యాపారానికి మాత్రమే చెప్తున్నాం, నివాసానికి చెప్పడం లేదు. గుర్తుపెట్టుకోండి. వ్యాపారము, నివాసం మేము ఒకటే చోట చేస్తామంటే కూడా ఇక్కడ చెప్పేవి వర్తించవు. అది కూడా ముందే చెప్తున్నాను. సార్ మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, మేము గ్రౌండ్ ఫ్లోర్లో, ఇవన్నీ కాదు. వ్యాపారానికి అన్నప్పుడు వ్యాపారమే. మళ్ళీ వ్యాపారంలో ఇక్కడ చెప్పే కండిషన్స్ అన్నీ కూడా డైలీ సేల్స్ అయ్యే వాటికి మాత్రమే. మొట్టమొదటిగా మీకు ఒక నియమం చెప్తాను. ఈ నియమం నిజంగా మీరు పాటిస్తారా లేదా అనేది ముందు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ నియమం ఏంటంటే, సార్ మేము ఈరోజు వరకు నేర్చుకున్న వాస్తు సిద్ధాంతాల ప్రకారం అయితే తూర్పులో ద్వారం ఉండాలి, ఉత్తరంలో ఉండాలి, పడమరలో ఉండాలి, దక్షిణంలో పెట్టొద్దు అని చాలామంది అనుకుంటారు. బట్ దక్షిణం అన్నిటికంటే టాప్. ఇది ఒకటో కండిషన్. రెండవది, సార్ ఇంటి అవతల కాంపౌండ్ లోపల స్లోప్ ఎటువైపు ఉండాలని మాట్లాడిన కండిషన్స్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఏం మాట్లాడతారంటే నైరుతి ఎత్తు ఉండాలి, నెక్స్ట్ దక్షిణము, నెక్స్ట్ పడమర, నెక్స్ట్ ఆగ్నేయము, నెక్స్ట్ వాయువ్యము, ఈశాన్యం, పల్లం ఉండాలంటారు. ఇది కామన్గా మీరు చూసే కండిషన్స్. బట్ ఇక్కడ మనం ఈరోజు చెప్పే కండిషన్స్ వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించిన అధ్యయనం ఎవరన్నా చేయాలనుకుంటే గనక మీరు వాస్తు రఘువీయం అనే పుస్తకం చదవండి. అసలు వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు అందులో ఉన్నాయి. సో వ్యాపార సూత్రాలలో మొట్టమొదటిగా దక్షిణానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు అంటే, ఇంటి గురించి చెప్పి మళ్ళీ వ్యాపారానికి వస్తాను. ఇంటి లోపల గుర్తుపెట్టుకోండి, దక్షిణం పల్లం ఉండొచ్చా అని మాట్లాడితే మీరేమంటారు? 100% ఉండొద్దు. రైట్. నైరుతి పల్లం ఉండొచ్చా అని మాట్లాడితే మీరేమంటారు? 100% ఉండొద్దు. ఓకే. వాయువ్యం కన్నా నైరుతి డౌన్ ఉండొచ్చా? ఉండొద్దు. ఈశాన్యం కన్నా ఆగ్నేయం డౌన్ ఉండొచ్చా? ఉండొద్దు. ఈశాన్యం కన్నా నైరుతి, దక్షిణం, పడమర డౌన్ ఉండొచ్చా? ఉండొద్దు. బట్ గుర్తుపెట్టుకోండి, అలా ఉంటే ఏమవుతుంది అని ఒక ప్రశ్న వేస్తే మనిషి ఆయు క్షీణం, మరణానికి దారితీస్తుంది, సర్వము మీరు కోల్పోతారు. ఈ 3 రకాల అంశాలను గనక నిజంగా మీరు అట్లా గ్రాప్ చేసి మీ బ్రెయిన్లో పెడితే ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ ఏమొస్తుందంటే, ఇంటి లోపల మనుషులుంటే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కానీ, ఆరోగ్యం కానీ, డబ్బులు కానీ అన్నీ కూడా సకలము వెళ్ళిపోతూనే ఉంటాయి. ఆరోగ్యము వెళ్ళిపోతుంది. అయితే ఈ పాయింట్స్లోని అంతరార్థం నిజంగా వ్యాపార సంస్థకు పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దక్షిణం వైపు పల్లంగా ఉన్నప్పుడు మీకు వాయువ్యం ఎత్తు అవుతుంది, దానితో పాటుగా ఈశాన్యం ఎత్తై నైరుతి అండ్ దక్షిణం పల్లంగా అవుతుంది. సో ఎంత పల్లము అని మాట్లాడినప్పుడు జస్ట్ అక్కడికి ఇక్కడికి ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ మాత్రమే డిఫరెన్స్. సో ఇలా చేసి మీరు వ్యాపారం చేస్తే సర్వము మీరు పెట్టి అమ్ముకోవాలనుకున్నది మొత్తం సర్వము వెళ్ళిపోతూ ఉంటూనే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సీక్రెట్. ఎవరైతే డైలీ వ్యాపారం చేసి సరుకులు అమ్మాలి, మిగతా వ్యాపారానికి సంబంధించి అని అనుకుంటారో అలాంటి వాళ్ళకు ఇది ఒక సూపర్ రెమెడీ అండ్ ప్లాన్. డీటెయిలింగ్గా మీకు చెప్తాను, ఒకసారి వినండి. వ్యాపారానికి ముఖ్యంగా మెళుకువలు ఉండాలి. ఇది కామన్, అందరికి తెలిసిందే. వ్యాపార లావాదేవీలు, డబ్బు విలువ తెలిసి ఉండాలి. ఎందుకంటే వ్యాపారం చేసేటప్పుడు చాలామంది
ఉద్ధెర ఇచ్చేసేసి చాలా నష్టపోతూ ఉంటారు. సో వాటన్నిటికీ జాగ్రత్త ఉంటారు. వృత్తికి అంకిత భావం ఉండాలి. ఖచ్చితంగా నేను సాధించి తీరుతాననే లక్ష్యం ఉంటే చాలా బెటర్. ఇక్కడ చెప్పేవి కేవలం వ్యాపారానికి, ఆల్రెడీ మీకు చెప్పేసాను, ఇంటికి వర్తించవు. ఉత్తర దక్షిణం పొడవు గల స్థలం ఉండాలి. ఉత్తర దక్షిణంలో పొడవు గల స్థలం ఉండాలి. నెక్స్ట్ దక్షిణం మాత్రమే స్లోప్ ఉండాలి. దక్షిణం వైపు మొత్తము స్లోప్ గానే ఉండాలి. తూర్పు పడమర సమాన కొలతలతో ఉండాలి. అంటే తూర్పులో పడమరలో సమానమైన ఖాళీలు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఉత్తరంలో ఖాళీ తక్కువ ఉండాలి. ఓకేనా? దక్షిణంలో ఖాళీ ఎక్కువ ఉండాలి, పల్లం ఉండాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దక్షిణ సింహద్వారము దక్షిణ సింహద్వారం ఉండాలి. ఎక్కువ పల్లం కాకుండా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. నేను పల్లం చెప్పానని చెప్పి 1-2 ఇంచులే మీకు చెప్పింది. ఎక్కువ పల్లం పెడతానంటే నేను అక్కడికి ఇక్కడికి 2 ఫీట్లు పెట్టుకుంటే సార్ ఇంకా వ్యాపారం బాగుంటుందేమో. అది రాంగ్ అండి. మొత్తం జీరోలోకి కూడా కొట్టేస్తుంది. చాలా డేంజర్ అది. నెక్స్ట్ ఉత్తరం ఎత్తు, దక్షిణం పల్లం. వ్యాపారానికి స్లోప్ అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్లో ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ఉత్తర వాయువ్యము ఈశాన్యం ఎత్తుగా ఉండి, అంటే వాయువ్యము ఈశాన్యం ఎత్తుగా ఉండి, నైరుతి ఆగ్నేయం అనేది డౌన్గా ఉంటుంది, దక్షిణం డౌన్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు అలా ఉన్న భూమికి ఒక పేరు ఉంటుంది. ఓకేనా? వాస్తు వరం అని పేరు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. వాస్తు వరం వల్ల బెనిఫిట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. కేవలం వ్యాపారానికి మాత్రమే. ఇట్టి భూమి వ్యాపారస్తులకు మాత్రమే శ్రేష్టమైనది అని చెప్పి శాస్త్రం చెప్పిన పాయింట్. ఓకే? నెక్స్ట్ ఇది కేవలం వ్యాపారానికి మాత్రమే క్లియర్గా చెప్పేసాం. నెక్స్ట్ వ్యాపారంలో కౌంటర్స్ ఎక్కడ పెట్టాలనేది చాలా మంది అడుగుతూనే ఉంటారు. సో ఇదే వీడియోలో మీకు ఆ కౌంటర్స్కి సంబంధించి కూడా క్లారిటీ నేను ఇచ్చేస్తాను. ఏంటంటే దక్షిణ ఫేసింగ్ ఉందనుకోండి, దక్షిణం సెంటర్ నుంచి ఎంటర్ అయిన వెంటనే ఆగ్నేయంలోనే మీ కౌంటర్ ఉండాలి, నైరుతిలో కాదు. ఇది గుర్తుపెట్టుకోండి అండ్ రాసి పెట్టేసుకోండి. ఆగ్నేయం లేదా తూర్పు లేదా ఈశాన్యం, జస్ట్ రైట్ సైడే ఉండాలి. దక్షిణ ఫేసింగ్ చెప్తున్నాను. పడమర ఫేసింగ్ వస్తే నైరుతి, దక్షిణం, ఆగ్నేయం వైపే ఉండాలి. ఇది కూడా నెక్స్ట్. ఉత్తరం ఫేసింగ్ తీసుకుంటే వాయువ్యము, పడమర, నైరుతి ఇక్కడ మాత్రమే ఉండాలి. తూర్పు ఫేసింగ్ తీసుకుంటే ఈశాన్యం, ఉత్తరం, వాయువ్యం ఈ 3 స్థానాలే ఉండాలి. నైరుతి పెట్టాల్సింది కేవలం ఏ ఫేసింగ్ అండి? పడమర ఫేసింగ్ అండ్ ఉత్తర ఫేసింగ్కి మాత్రమే పనిచేస్తుంది. అన్ని ఫేసింగ్లకు పని చేయదండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో వ్యాపారానికి సంబంధించిన రహస్యాలలో మీ యొక్క టోటల్ షాప్కి సంబంధించిన ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఎంటర్ అయ్యి కుడివైపుగా కౌంటర్ ఉండాలి, ఎడమ వైపు కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఆచరించండి, పాటించండి. మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మీ హరి. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.